మై డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ నరసింహారావు. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు నచ్చితే కంటెంట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ చిన్న 5 అలవాట్లు మీ ఆరోగ్యాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో చాలామందికి డబ్బు కావాలి, టైం కావాలి, సక్సెస్ కావాలి. కానీ ఈ మూడింటికి బేస్ ఏంటో తెలుసా? అదేనండి, ఆరోగ్యం. ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీ డైలీ లైఫ్లో మీరు చేసే చిన్న చిన్న మార్పులు మీ ఆరోగ్యాన్ని ఎలా మార్చేస్తాయో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతాం. నెంబర్ 1, మనం రోజు ఉదయం లేవగానే టీ కోసమో కాఫీ కోసం అటు ఇటు వెతుకుతూ ఉంటాం. కానీ నీ శరీరం కోరుకునేది ఒక్కటే, అదే నీరు. ఉదయం లేవగానే 1 నుండి 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్లు తాగితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. టాక్సిన్స్ బయటికి వెళ్ళిపోతాయి. కడుపులో సమస్యలు పూర్తిగా లయమైపోతాయి. ఇది మందు కాదు ఫ్రెండ్స్, ఇది ఒక అలవాటు చేసుకోండి. అలవాటే ఆరోగ్యం. ఇక పాయింట్ నెంబర్ 2, జిమ్కు వెళ్ళకపోయినా పర్వాలేదు, యోగా రాకపోయినా పర్వాలేదు, కానీ నడక మాత్రం మిస్ చేయవద్దు. ఈరోజే నిర్ణయం తీసుకోండి ఫ్రెండ్స్, ప్రతిరోజు వాకింగ్కి వెళ్ళాలి అని. కనీసం రోజుకి 30 నిమిషాలు నడిస్తే చాలు. 1, షుగర్ కంట్రోల్ అవుతుంది, బీపీ బ్యాలెన్స్ అవుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ ఫోన్లో రీల్స్ చూడటానికి ఉన్న కొంచెం టైం నడకకిస్తే మీ శరీరం మొత్తం కూడా మీకు థ్యాంక్ యూ అని చెప్తుంది. ఇక పాయింట్ నెంబర్ 3, ఆకలి అయినప్పుడే తినాలి. కొంతమంది టయానికి తింటారు, ఆకలి అయినప్పుడు తినరు. ఆకలి అయినప్పుడే తినాలి, అప్పుడే జీర్ణశక్తి సక్రమంగా పనిచేస్తుంది. టయానికి తింటే జీర్ణశక్తి సక్రమంగా పనిచేయకపోగా ఒబిసిటీ అంటే ఒళ్ళు రావటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఇది చాలామందికి షాకింగ్ న్యూస్. అలా చేయటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, యాసిడిటీ, బరువు పెరగటం. మీరు తినేటప్పుడు మొబైల్ను పక్కన పెట్టేసేయండి, టీవీ ఉంటే ఆఫ్ చేయండి. ఆహారాన్ని మటుకి గౌరవించండి. దాన్ని ఆస్వాదిస్తూ, దాన్ని ప్రేమిస్తూ, ఎక్కువగా నెమరు వేస్తూ. నిజం చెప్తున్నానండి, నేను మొన్న ఒక ఇంటి దగ్గర గేదెను గమనించాను. అది నెమరు వేస్తుంటే దగ్గర 2 నిమిషాలు అబ్జర్వ్ చేశాను. ఎంత కమ్మగా నెమరు వేస్తుందో. గేదెలకి ఏమన్నా గ్యాస్ ట్రబుల్ వస్తుందండి? ఏమి రాదు. గేదెలు తినేటప్పుడు ఫోన్లు, ఏమన్నా మొబైల్స్, లేదు టీవీలు ఏమైనా చూసుకుంటూ తింటాయా? ఏమీ రావండి. దయచేసి మనం గేదెలు. మై డియర్ ఫ్రెండ్స్, పాయింట్ నెంబర్ 4, నిద్రను మీరు లైట్గా తీసుకోకండి. రోజు కనీసం 7 గంటలు నిద్రపోతే షుగర్ రిస్క్ ఉండదు, హార్ట్ సమస్యలు ఉండవు, మానసిక ఒత్తిడి ఉండదు. ఫోన్ చూస్తూ పనుకోవద్దు. నిద్రకి ముందు ఖచ్చితంగా 1 గంట ముందు ఫోన్కి గుడ్ నైట్ చెప్పేయండి. తర్వాత వెంటనే మీ శరీరానికి గుడ్ మార్నింగ్ వస్తుంది. ఆరోగ్యం కూడా ఆరోగ్యమే. మనం ప్రీవియస్లో చెప్పుకున్నాం మనసు గురించి. చాలామంది చూశాడు, చాలా కామెంట్స్, మంచి కామెంట్స్ పెట్టారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలామంది అనుకుంటారు,
శరీరం బాగుంటే చాలు అని. కానీ నిజమేంటంటే మనసు కూడా బాగుండాలి ఫ్రెండ్స్. మనసు బాగుంటేనే శరీరం బాగుంటుంది. మనసు బాగోకపోతే శరీరం బాగోదు. ఎప్పుడు టెన్షన్, ఎప్పుడు ఆలోచనలు. ఇది నెమ్మదిగా ఆరోగ్యాన్ని డేంజరస్ బోన్లోకి తీసుకెళ్తాయి. రోజు 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చోవటం అలవాటు చేసుకోండి. నిశ్శబ్దంగా ఒక యోగా, ఒక మెడిటేషన్, లోతుగా శ్వాస తీసుకొని వదిలిపెడతా ఉండటం. మీకు మీరే స్నేహితులు అవ్వండి. మై డియర్ ఫ్రెండ్స్, ఇలా చిన్ని ట్రిక్స్ చేయటం వల్ల మీ లైఫ్ స్టైల్ ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీగా తీసుకువెళ్ళటానికి ఇది ఒక పునాది. మై డియర్ ఫ్రెండ్స్, ఆరోగ్యం అనేది ఒక రోజులో మటుకి పాడవదు. కానీ మనం చేసే చిన్న మిస్టేక్స్ వల్ల ఖచ్చితంగా ఏదో ఒక రోజున జీవితం మొత్తం తగలబడిపోతుంది. ఈరోజే మనలో ఉన్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకుంటే జీవితం మొత్తం మారిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఎలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్.